వెనకాల చూడు 3 మొలతాలు కొట్టేసి కత్తెరలాగా ఒకటి ఇచ్చేసిన తాడు సరిపోద్ది డోకా లేకుండా. నెట్ కూడా ముఠా వాళ్ళు కూడా మంచి బ్యాచ్, ఏంటంటే మన బొంబాయి నెట్ అంటారు కదా, ఆ టైపులో వేసిళ్ళు. ఎడన్నా వచ్చాక మేము తను బయలుదేరాడు, మన బండి కూడా వచ్చేస్తుంది. మా నాయన బండి రోడ్డు ఎట్లున్నది, ఆగరా ఆగా, నువ్వు అట్టుండు నేను పోతా. మంచోడు మనోడు చెప్పు తిన్నాడు. స్టీరింగ్ రాడ్డా డ్రైవర్కి ఏమన్నా అయిందన్నా? డ్రైవర్కి కాలేదు కింద. ఏందని ఇది ఎంకా? ఏం లేదు, ఈ బండి పాట అంతా ఆ బండికి ఉంది. ఇట్లే ఉంటాం మనకు. దీనిలో చేయడా ఏదన్నా ప్రమాదం తెలిసేస్తుందన్నా కూడా పక్క జరగడానికి ఉంటుందా, అవతలకి దూకడానికి ఉంటుందా? ఏమి లేదు, ఈ సెట్ మొత్తం తీసుకుంటూ ట్రాలీ తీసుకుని వెళ్ళిపోయింది. హై ఫ్రెండ్స్ అందరికీ. సో మొత్తానికి ఇదిగో లోడ్ అయిపోయింది. లోడ్ బండి ఎక్కడంటే జబల్పూర్ ఖాళీ చేసినాం. జబల్పూర్ ఖాళీ చేసి రైస్ ఖాళీ చేసినాం. నెంబర్ 1 పార్టీ అన్న రైస్ మిల్లు. వచ్చిన రోజు నైట్ అన్లోడ్ అయ్యేపాటికి 12 అయిపోయింది. 4 బల్లే ఉంటే లాస్ట్ బండి మనది, బల్లే దింపేసింది. కిరాయి కూడా ఎంబటే స్పాట్. కాకపోతే ఏంటంటే క్యాషియర్ లేడని చెప్పిండు, బాబు అకౌంట్ నెంబర్ ఇచ్చేయని చెప్పి. ఇటు ఉండాలి, ఎవడి పని వాడు చేసుకుంటే ప్రపంచంలో గొడవలే ఉండవు నిజంగా. అకౌంట్ నెంబర్ ఈ బాబు అని చెప్పేసి అన్నాడు. అకౌంట్ నెంబర్ ఇచ్చేసిన. మధ్యాహ్నం నుంచి సాయంత్రంలో పడపోతే నా నెంబర్కి ఫోన్ చేయని చెప్పేసి ఆ నెంబర్ ఇచ్చిండు. అకౌంట్ నెంబర్ ఇచ్చిన, అకౌంట్లో డబ్బులు వేసి మరీ ఫోన్ చేసిండు, బాబు చెక్ చేసుకోండి వచ్చినాయా లేదా అని చెప్పేసాను. ఇటు ఉండాలి. ఆడు దొరికాడు తుప్పసుగాడు కొబ్బరికాయ పార్టీ. అది ఎప్పుడు ఆ కొబ్బరికాయ మన రైస్ అన్లోడ్ చేసేటప్పుడు కూడా రాలే, మరుసటి రోజు వచ్చినాయి కిరాయి. సో అది అన్లోడ్ చేసి అక్కడి నుంచి మన ధాన్యం ఇదే గోధుమలు వెళ్తున్నాయని తెలిసింది. సో హైదరాబాద్కు దొరికింది, కానీ పెట్టదలుచుకోలేదు, ఎందుకంటే పండుగ ఉందిగా. ముందు ఆ పండుగ కోసం అయితే ఇంటికాడ అందాలని పెట్టలా, ఊరెళ్ళాలని చెప్పేసి అని. మళ్ళీ పోతే గోధుమలు కూడా కొంచెం పెట్టదలుచుకోలేదు, ఎందుకంటే ఎక్కువ షార్టేజ్లు వస్తూ ఉంటాయి. అక్కడ వచ్చిన కాట మనకు హైదరాబాద్లో కానీ లేకపోతే దిగుమతి పాయింట్లో కానీ ఆ కాట రాదు మనకి. ఇక అంత కష్టపడి కింటా 2 కింటాలు తేడా వస్తాయి కిరాయి ఓడుకోవడం. సో ఇక్కడ నుంచి అయితే తౌడు, అక్కడ నుంచి 350 కిలోమీటర్లు మన బ్రహ్మపూర్ వచ్చేసినాం, మహారాష్ట్ర. ఇక వచ్చేసి ఇదే రామ్దేవ్ బాబా, మన గడ్డం తాత అనుకుంటా, యోగా చేస్తారు కదా, అయింది అనుకుంటా కంపెనీ. సో ఇక్కడైతే లోడ్ అయిపోయింది. ఇక మనతో పాటు నందిగా మన డ్రైవర్ కూడా ఉన్నాడు. సో మన సబ్స్క్రైబర్ అంట. నమస్తేనా. అయితే మనోడు బండి 14 టైర్ అక్కడ వచ్చేసి. సో 2 బళ్ళు లోడ్ అయిపోయినాయి నిమ్మలంగా. ఆ లాస్ట్ రోడ్డు మీద పెట్టాడు, మన కోసం ఆగాడు. కలిసి వెళ్తాను రా అన్న అని చెప్పేసి అంటే ఇక ఆగినాం. సో 1 నిమిషం మన కోసం ఆగిండు, 5 నిమిషాలు అని చెప్పేసి ఇప్పుడే బండి నీట్గా కడుక్కొని కొద్దిగా సీట్ బోల్ట్ టైట్గా ఉంటే అవి టైట్ చేసుకున్నా. చూడు పట్టా చూడు ఎంత అందంగా కట్టినా. ఏలా రేపు పొద్దున మళ్ళీ ఇప్పేదే, ఒక సింగిల్ పట్టా వేసా. ఈ జబల్పూర్ నుంచి లోడ్ ఎత్తుకున్నాడు, అక్కడి నుంచి అదే మార్కెట్. ఇక ఇటు నుంచి ఎత్తుకుంటే ఇదే మార్కెట్. వెనకాల చూడు 3 మొలతాలు కొట్టేసి కత్తెరలాగా ఒకటి ఇచ్చేసిన తాడు సరిపోద్ది డోకా లేకుండా. నెట్ కూడా ముఠా వాళ్ళు కూడా మంచి బ్యాచ్, ఏంటంటే మన బొంబాయి నెట్ అంటారు కదా, ఆ టైపులో వేసిళ్ళు. కదలవు, నాకు తెలిసేది తాడు కట్టకున్నా పర్లా, ఆ విధంగా. ఈ టైర్లు వచ్చేసి టైర్లు చూడు ఒకసారి ఎంత అంటే దగ్గర 8 నెలలు అయింది. ఎంత 60 పైసలు ఉందా, మినిమం 1.5 సంవత్సరం రావాలి టైర్ వచ్చేసి. ఇది ఎంఆర్ఎఫ్ అది. సో అయితే లెఫ్ట్ సైడ్ డోర్ ఎప్పుడు మనకు ఓపెన్ ఉండాలి, ఎందుకంటే ఒక్కొక్కడు వచ్చేసి లెఫ్ట్ సైడ్ సిగ్నల్ దగ్గర అక్కడ ఆగినాం అనుకో, ఈ బైక్లో వేసుకొని లెఫ్ట్ సైడ్ టైర్ పక్కనే ఉంటాడు. అలా అది పోను. దీంట్లో ఎండాకాలం ఈ డోర్ ఓపెన్ ఉందనుకో గాలి ఆడుతూ ఉంటుంది, లేకపోతే అబ్బో ఈ వేడికి ఇంజన్ హీట్కి దానికి దీన్ని తట్టుకోలేవు. అన్న బయలుదేరా పోదా, నన్ను ముందు వాళ్ళ నిదానంగా వెనకాల వస్తూ ఉంటా. సరే అన్న బయలుదేరాం. ఎవరైనా కొత్త విషయాలు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అయితే అన్న బండి బయలుదేరింది, అన్న వెనకాలే మేము కూడా స్టార్ట్ అవుతాం. మరి ఎడన్నా వచ్చాక మేము తను బయలుదేరాడు, మన బండి కూడా వచ్చేస్తుంది.
సో రోడ్ అయితే చిన్న రోడ్డు, సింగిల్ రోడ్ ఇది. కరెక్ట్గా ఒక కిలోమీటర్ ఏం కాదులే కానీ ఒక 2-3 కిలోమీటర్లు అవుతున్నది. మరి డేంజరస్ రోడ్డు. ఎదురుగా ఏదైనా బండి వచ్చిందంటే ఇబ్బంది అయిపోద్ది. అన్న వాళ్ళు అయితే మనకి ఇక్కడ రెగ్యులర్ అంట. ఏంటంటే నందిగామ, పిడూరాల ఏరియా నుంచి మన రైస్ లేదంటే సుబాబుల్ కర్ర వేసుకొని వచ్చి చంద్రాపూర్ ఆ చుట్టుపక్కల, నాగ్పూర్ ఆ చుట్టుపక్కల మొత్తానికి దింపేసి ఇక రెగ్యులర్ అన్నట్టు వాళ్ళకి 4 రోజులకో ట్రిప్, 5 రోజులకో ట్రిప్ అన్నట్టు అన్న వాళ్ళకి ఇక దింపేసి ఇక్కడికి వచ్చేసి ఈ కంపెనీకి వచ్చేసి ఇక ఈ లోడ్ ఎత్తుకొని పోతారు రెగ్యులర్. ఇక ఎక్కడికంటే ఆకువీడు, భీమవరం ఆ చుట్టుపక్కలకి రెగ్యులర్గా తిరుగుతూ ఉంటారు వీళ్ళు. అందుకే వీళ్ళకు కంపెనీ బాగా అచ్చుబాటు. కళ్ళు మూసుకొని అయినా వచ్చేస్తారు. మా నాయన బండి రోడ్డు ఎట్లున్నది, ఆగరా ఆగా, నువ్వు అట్టుండు నేను పోతా. మంచోడు మనోడు, చెప్పి తిన్నాడు, అట్లా ఉండాలి. ఎందుకంటే మార్జిన్ దిగే ప్లేస్ కూడా లేదు. లెఫ్ట్ సైడ్ మార్జిన్ దిగే ప్లేస్ కూడా లేదు. ఒక్కో చోటు ఉన్నది, ఒక్కో చోటు లేదు. మళ్ళీ ఇంకో బండి వచ్చింది డీసీఎం. కొద్దిగా సైడ్ అన్న, ఎంటీ బండే కదా అనేది. ఎంటీ బండి కాదా, నువ్వు లోడ్ బండి. అట్లా ఈయన కూడా మంచోడే. ఇక గీడి దాకా ఇబ్బంది. దీని తర్వాత మొత్తం డబుల్ రోడ్డు వెళ్ళిపోవచ్చు. ఈ ట్రిప్ అయితే బాగా లేట్ అయిపోయిందన్న, మరీ ఘోరం అంటే ఘోరం లేటు. అయినా దండుమని వెళ్తే లోడింగు, దండుమని వెళ్తే అన్లోడ్ చేయగానే పేమెంట్లు, చేతుల వాడు, మళ్ళీ రిటర్న్ కిరాయిలు, ఇవి అవి రిసీవ్లు, ఇవన్నీ కరెక్ట్గా ఉంటే మనది లారీ ఫీల్డ్ ఎందుకు అవుతుంది అన్న? మోటార్ ఫీల్డ్ రన్ వెళ్తే అన్లోడ్ అవ్వదు, అన్లోడ్ అయితే లోడ్ దొరకదు. ఒకవేళ అన్లోడ్ అయ్యి లోడ్ దొరికిందంటే కిరాయి రాదు. సగం కిరాయి ఇచ్చి మిగతా బ్యాలెన్స్ పేమెంట్ రిసీవ్డ్ అని చెప్పి రిసీవ్డ్ పంపిస్తే ఆ రిసీవ్డ్ అమౌంట్ ఏ పండగ వస్తుందో అమావాస్యకి వస్తుందో. సో అన్నతో పాటు అయితే మనకైతే లోడ్ వచ్చేసి, లోడ్ గురించి వివరాలు చెప్పలేదు కదా. మైలవరానికి అయితే లోడ్ ఇది. మైలవరం దింపేసుకొని అటు నుంచి విజయవాడ వెళ్ళిపోయేది ఏంటి. అటు నుంచి అటు దగ్గర 50 కిలోమీటర్లే ఉంటుంది. ఈ రోడ్డు ఎంత డేంజర్గా ఉన్నదో, గడిచిరోలి రోడ్డు ఇది. గడిచిరోలి డైరెక్ట్ మూలు వెళ్ళిపోద్ది. నా చిన్నప్పుడు క్లీనర్ పని చేసినప్పుడు 2009, 2008 ఆ ఏరియాలో, ఇంచుమించు 2010 అనుకుంటా, ఆ ఏరియాలో వచ్చా. ఈ టైంలో సేమ్ అప్పుడు ఎట్లున్నదో రోడ్డు ఇప్పుడు గట్లే ఉన్నది. కరెక్ట్గా 2 లారీలు ఫిక్స్గా పాస్ అయ్యే రోడ్డు. అవతలోడు కొద్దిగా మీదకి ఎక్కాలి కానీ మన లెఫ్ట్ సైడ్ రోడ్డు దిగేస్తాం. మన బండి కనుక రోడ్డు దిగిందనుకో లెఫ్ట్ సైడ్ మార్జిన్ కనబడుతుంది కదా, రోడ్డుకున్న కింద మట్టి రోడ్డుకున్న ఎంత హైట్ ఉన్నదో ఈజీగా ప్రమాదానికి గురవుతాం. అవతలోడు వచ్చిన దాన్ని బట్టి ఉంటుంది. మొత్తం అడవులు, ఏమాత్రం మారలే ఈ రోడ్డు. నక్సలైట్ ఏరియా అని చెప్పేసి పేరు కూడా ఉన్నది. ఈ గడ్చరోలి, మూలు ఇదంతా నేను కేంద్ర పని చేసినప్పుడు అయితే భయపడతా తిరిగేవాళ్ళు. నైట్ జర్నీ చేయాలంటే మహా కష్టంగా ఉండేది. అప్పుడు భయపెట్టేవాళ్ళు. ఎందుకంటే మా సీనియర్లు, మా గురువు గారికి ఇట్లా వాళ్ళ దగ్గర మేము డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు ఈ ఏరియా గురించి అంత భయంకరంగా చెప్పేవాళ్ళు. ఎప్పుడు నేను వాస్తవాలు అయితే చూడలేదు, కాకపోతే అవే విషయాలు చెప్పేవాళ్ళు. 9 అయిందంటే ట్రాఫిక్ కూడా తగ్గిపోద్దంట. అడవి అయితే భీకరంగా ఉన్నది. ఇంకోసేపు అయితే మొత్తం నల్లగా చీకటి అయిపోతుంది. చూడడానికి భయం వేసేలాగా ఉంటుంది అడవి. రోడ్డు మీద బల్లే లేవు, మా వెనకాల వచ్చే బల్లే లేవు. ఓన్లీ మన ముంగడ బండి నేను. కరెక్ట్గా మనకు చంద్రాపూర్ బల్లార్స వచ్చి 120 కిలోమీటర్లు ఉంటుంది. అయితే మనోడికి చెప్పిన, ఎక్కడన్నా డీజిల్ కొట్టించుకుందాం ఆపన్నా అని చెప్పేసి అంటే, బల్లార్స మేము రెగ్యులర్ కొట్టించుకునే బంక్ ఉన్నది, భారత్ బంకు, దాంట్లో కొట్టించుకుందాం, నేను ఆపుతా అని చెప్పాను. సరే పదా అని చెప్పి మనోడిని ముందు పెట్టిన, మనోడు వెనకాల నిమ్మలంగా పోతున్నాను నేను. నిజంగా రోడ్ అయితే మరీ ఘోరంగా ఉన్నది. ఎవరైనా కట్టలు వీకుంటే కనుక, ఫ్రంట్ కట్టలు, లెఫ్ట్ సైడ్ కట్ట, లెఫ్ట్ సైడ్ హౌసింగ్ కట్టలు, డమ్మీ కట్టలు కానీ వీకుంటే బండి లెఫ్ట్ సైడ్ వాళ్తా పోతూ ఉంటుంది. కొద్దిగా కంట్రోల్ చేయడం కష్టమే. ఎందుకంటే ట్రాఫిక్ లేనప్పుడే సఫా అందుకొని వీలైనంత తొందరగా డబుల్ రోడ్ ఎప్పుడు బెటరు. ఇలాంటి సింగిల్ రోడ్లో చూసుకుంటూ డ్యాన్స్ చేసాకంటే అవి చూడాలి. డిప్పర్ ఇచ్చుకోవాలి మెయిన్. మనోడు తెలియగల డ్రైవర్. అబ్బా మా లైట్ ఏం ఫోకస్ వస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది డబుల్ రోడ్. ఏదైనా రోడ్డు మీద జీవితాలు మహా ప్రమాదం అన్న, జాగ్రత్తగా ఉండాలి. ఇది సేఫ్గా పోవాలి, ఫ్యామిలీ చూసుకోవాలి. నిద్రపడత నడవదన్నా. ఒక నిమిషం కూడా అవసరంలా, ఒక సెకండు, అర సెకండు ఎక్సిలేటర్ మీద కాలు తీసి చూడండి ఒక్కసారి. జీవితం ఇంకోలా కనబడుతుంది.
ఒక్కటే ఒక నిమిషం వచ్చినట్టు కాలు తీసేసి నాకు ఎదురుగున్న బండి పాస్ అయిపోయింది వెళ్ళిపోయేదాకా ఓర్చుకోవచ్చు చూడు. దాని తర్వాత లైఫ్ ఇంకోలా ఉంటుంది. వెళ్దాం మరి బంక్ దాకా. బంక్లోకి వెళ్ళి ఆయిల్ ఫిల్ చేసుకొని ఇక డైరెక్ట్ అన్లోడింగ్ పాయింట్. ఇంకోటి ఏమన్నా ఇంకా దానికి దానికి సూపర్. టిఫిన్ చేద్దామని ఇక్కడ ఆగినాం. అన్న చూడు తాళ్ళు లూజ్ అయిపోయినాయి. ఈ తౌడులో ఏంటంటే తాడు ఎంత లాగినా లూజ్ అవుతూనే ఉంటుంది. మనోడు చిన్నగా స్టెప్ నుంచి పెట్టుకొని సపా లాగెత్తున్నాడు. క్లీనర్ లేడు అన్న బాధ లేడు మనోడికి. బాబా అయిపోయా 2 నిమిషాలలో మొత్తం లాగేసిండు. లెఫ్ట్ సైడ్ మొత్తం లాగేసిండు. వెనకాల చిక్కాలు లాగేసిండు. ఇప్పుడు రైట్ సైడ్ లాగుతున్నాడు. ఇక బాగా బెల్లంపల్లి టోల్గేట్ దగ్గర ఆగినాం. ఇదిగో టోల్గేట్. మన ఏమంత లూజ్ అవ్వాల, మన బాగానే ఉన్నాయి. మా ముందు లాక్కుండా గట్టిగా లాగేసా. సూపర్ అన్నా, మనకి బాగానే బాగున్నాయా? ఓకేనా? సరిపోద్దా? బస్ వేసుకొని టిఫిన్ చేసి వెళ్ళిపోదాం. అసలు ఎక్కడ లూజ్ అవ్వలేదు. అవ్వలేదా? లూజ్ అవ్వలే? అదే ఎట్లా వచ్చింది చూడు లోడ్. ఇదిగో మొత్తం వెనక నుంచే ఇట్లా కిందికి దిగినట్టు వేసే తాడు. సూపరు. ఎక్కడ రాజూరా చంద్రాపూర్ రోడ్డు ఏమంత బాగున్నది రోడ్డు అది. దీని అమ్మ రోడ్లో కిందకి మీదకి ఫస్ట్ సెకండ్ గుంతలు. టీవీ అట్లా అక్కడ ఉంది. మనోడు మంచిగా దోశలు ఎత్తున్నాడు. వేడిగా దోశలు ఎత్తున్నాడు. తినేసి వెళ్ళిపోతాం. టోల్గేట్ అన్న రేట్లు పెంచుతున్నాడంట. ఓ చీటీ ఇచ్చాడు. అదేందో నేను మనవాడికి చెప్పా, మీరు పెంచరు ఏం కాదని చెప్పానా, మేము చూసుకుంటామని చెప్పేసి అన్న. ఇక మావాడికి కూడా ఒకటి ఇచ్చారు. ఏంటన్నా అది ఏందరా రేట్లు పెంచుతున్నారంట. రైట్. నేను దాని గురించి టిఫిన్ చేసి పనిలో కూర్చున్నాక ఇక్కడ వంట కాపుతాం కదా, మన భాషలో మన ఎక్స్ప్లెయిన్ చేస్తా. వాళ్ళని సపా వెళ్ళిపోతున్నాం. పెద్ద రోడ్డు. ఇంకో అదృష్టం ఏంటంటే బంపర్ అప్పుడు జీప్ వేసుకొని వస్తాడు ఇప్పుడు అన్న. వయ్యి అనుకుంటూ వస్తాడు. తీసేయండి బళ్ళు తీసేయండి అంటాడు. చూద్దాం టిఫిన్ చేసే వాళ్ళు వస్తాడో రాడో చూద్దాం. తీసేది లేదు ఇక వస్తే టిఫిన్ చేసేదాకా ఆకలి వస్తుంది. కడుపు నిండేదాకా బండి గది లేదు దించని. నీళ్ళు అక్కడ ఉండొచ్చుందా? అక్కడ ఏది ఉందిగా పబ్లిక్ బాత్రూమ్. అక్కడ ముఖం కడుక్కొని వెళ్దాం. టైం వచ్చేసి కరెక్ట్గా 11 అవుతుందన్న. కొద్దిగా కాస్త లెఫ్ట్ సైడ్ కొద్దిగా నీరు ఉంటే 2 బళ్ళు మార్జిన్ దింపేసి పక్కన ఆపేసాం. ఎక్కడ అంటే పెద్దపల్లికి టోల్గేట్ దాటేసాం. పెద్దపల్లికి ఊరుకు దగ్గరలో ఉన్నాం. పక్కన ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. మన ఆంజనేయ స్వామి మాలేసిన మాలదారులు అయితే భజన చేస్తూ ఉంటారు. చాలా బళ్ళు వరుసగా నిల్చొని ఉన్నాయి. ఈ పక్కన వచ్చేసి కెనాల్ ఉంటుంది మనకు. అయినా ఫ్రెష్ అప్ అయినా స్నానాలు అయినా ఇక్కడ చేసుకోవచ్చని ఇక్కడ ఆపాము. వంట అయితే ఉంటుంది. గిరాన్నకైతే వంట చెప్పిన. ఇక్కడ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ఒక 2 గంటలు పడుతుంది. ఏదైనా 1 గంట వరకు మనకు లంచ్ రెడీ అయిపోద్ది. నీళ్ళు అయితే ఫ్రెష్గా ఉన్నాయి. స్నానం చేసుకొని దాని తర్వాత నేను అటు వెళ్తే గిరాన్న ఇటు వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోతారు. ఎక్కడి నుంచి వస్తుందో కాలువ ఇది. చాలామందికి ఇక్కడ లోకల్ తిరిగే వాళ్ళకి ఇసుక బూడిద ఈ చుట్టుపక్కల కొట్టే వాళ్ళకైతే
ఇదంతా పరిచయమే. పక్కన మెట్లు కూడా ఉన్నాయి లోపల దిగడానికి, పైన చిన్న బ్రిడ్జు, బైకులు అటు ఇటు పోవడానికి. బాగుంది, లొకేషన్ అయితే బాగుంది. ఈ మధ్యలో 2 చెట్లు లేకపోతే తిన్నగా బండి ఇటు దాకా తీసుకొచ్చేవాళ్ళం, కానీ బండి పట్టే అవకాశం లేదు. ఎండ వాయ కొడుతుందన్న నిజంగా. మహారాష్ట్ర, ఎంపీ, యూపీ మీద ఇటువైపు మరి ఎండలు బాగా, మన ఆంధ్ర తెలంగాణ మీద అటే తక్కువ ఉన్నాయి. సో మొత్తానికైతే అక్కడ 6ంటికి బయలుదేరిపోయాం. లైట్గా చీకటి అయిన తర్వాత అద్దాలు దూచుకొని బయలుదేరిపోయాను. ఖమ్మంకు ఒక 30 కిలోమీటర్లు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ముందు చూసుకుంటే బళ్ళన్నీ ఆగిపోయినాయి వరుసగా. ఏదో యాక్సిడెంట్ అయినట్టు ఎదురా మనకు కరెక్ట్గా ఒక 200 మీటర్స్ దూరంలో ఉన్నది. మరి ఏందో వెళ్ళి చూద్దాం ఒకసారి. ఏ బండి మామూలుగా రాత్రిపూట తిరిగేటి మనోళ్ళు ఏ బళ్ళు అయి ఉంటాయి. వెళ్ళి మనకు తోచినంత సాయం చేద్దాం. అసలు ఏం జరిగిందో, ట్రాఫిక్ కూడా బాగా అయిపోయింది. ఎటు జరిగిందన్నా? ఒకటే బండి, ఇంకేనా బండి ఉందా? ఒకటే బండి. నమస్తే. ఇంకేదైనా ఉందా అన్న? బండి ఏదైనా ఉందా? ఇదేనా ఇంకేదైనా ఉందా? క్యాబిన్ మొత్తం చూసినాయిగా, లోపలికి వచ్చేసి మన బండేగా, తెలంగాణ బండి. బాబా అంతా డీజిల్ ఇదంతా. ఇది 16 టైరు, ఇది మన బండే. ఆంగ్లేర్లు తోసినాయి ముంగటికి. ఇది ఆ బండిది అనుకుంటా. ఇది ఆ బండి మొత్తం సప్ప లేసి వచ్చింది ఇది. స్టీరింగ్ది ఇది, రైట్ సైడ్ స్టీరింగ్ది ఇది. అదే కదా అదే ఫుట్బాల్ కాలకాడ ఉంటుంది లెఫ్ట్ సైడ్, లేలండి అనుకుంటుంది. ఏమో స్టీరింగ్ రాడ్డా? డ్రైవర్కి ఏమన్నా అయిందన్నా? డ్రైవర్కి కాలు ఎదిగిందా? ఏందని ఇది ఎంకా? బాబు అమ్మ, ఇట్టేట జరిగిందన్నా ఈ అమ్మని. ఇది మొత్తం ఆ బండిదే కదా ఇదంతా? ఇది కాలా? ఇది ఏందన్నా అయితే ఘోరం ఇది. ఎప్పుడు హాస్పిటల్ తీసుకోపోయిలా? చనిపోయాడా? మొత్తం క్యాబిన్ పీస్ అంతా ఇక్కడనే ఉన్నది కదా. ఏంది ఇది గిట్టెట్ వచ్చింది బండి? ఈ బండి అటుపోయింది. ఏది బండి క్యాబిన్ ఎట్లున్నది? 16 టైరు. ఎవరన్నా ఆయన అమ్మ ఇంత ఘోరం ఇది. ఉద్యోగాలు ఎట్ట చేస్తారన్న? గిట్ల గిసంటి చూస్తే ఉద్యోగాలు కూడా చేయబుద్ది కావు. నాయన క్యాబిన్ నుజ్జు అయిపోయింది కదా బండి ఇది. స్టీరింగ్ లేదని ఇక్కడ ఏం లేదు. ఈ పీస్ అంతా మొత్తం ఆ బండికి ఉన్నది. ఎవడు మాట్లాడను కూడా మాట్లాడు. ఆగితూనే ఉన్నాం మేము, బర్రం దోసుకొని వచ్చారు. ఎవడా నా కొడుకు? ఎవడు చూపి ఆ కొడుకు చెప్తా. ఆ కొడుకులు ఇబ్బంది కాదు ఫాల్తులు అని చూడికి జరిగినాక ఇంకా అర్థం కాదు. ట్రాలీ ఆల్రెడీ సెంటర్ మార్జిన్ దాటి వచ్చింది ఇది. వచ్చిండు ఆడిట్ పోయిండు, ఏం అర్థం కాలేదు. ఎంత వయసు ఉంటుందన్న డ్రైవర్ కానికి? ఎంత వయసు ఉంటుందన్నా?
అవసరంగా పానం తీసింది వీడు కట్టుకొట్టి మా అమ్మ మా నాయన ఏం లే ఈ బండి పాట అంతా ఆ బండికి ఉంది. అది ఏం ఉండదా మాకు సపోర్ట్గా ఏం ఉండదండి ఇది. ఈ ఇంజిన్ సార్ స్టీరింగ్ మీద కూర్చుంటే అయిపోయినట్టే. లే ఈ బండి లెఫ్ట్ సైడే ఉన్నది, కరెక్ట్గానే ఉన్నది. ఈ ట్రాలీ కూడా పెట్టేస్తుండే క్యాబ్. చనిపోయిందంట. అన్న ఫోటో కూడా చూపిస్తున్నాడు. కాలు లేదు ఆయనకి, మరి ఘోరంగా ఉన్నాడు. కాలు లేదు, కాలే ఉంది సగం మొక్కలు కలిసి జాయింట్ వరకు పోయిందన్న. ఈ డ్రైవరు ఈయన ట్రాలీ అయినా ఆలయానికి ఏం కాల, ఎదరు తగలలా కదా, వాడి దానికి ఏం తగలలా కదా, ఇదిగా తగిలింది. ఎప్పుడు తలిగింది, గీడ తలిగి ఉంటుంది. అమ్మ అనవసరంగా పానం తీసుకుంటారు డ్రైవర్ది. వాటర్ కోసం వాటర్ ఉంది ఇక్కడ, మరీ దారుణం అంటే ఆపుకున్నాడా? ఎవరు ఆపింది బండి? అనవసరంగా డ్రైవర్ పానం పోయింది. ఏం లాభం చెప్పు, ఇంతకన్నా ఘోరం. మరీ ఘోరం. ఈ బండికున్న వస్తువులన్నీ ఇన్నే ఉన్నాయి. ఈడున్నాయి బండికున్న వస్తువులన్నీ, స్టీరింగ్ ఇది అది. రైట్ సైడ్ షో మొత్తం ఇన్నే ఉన్నది. మొత్తం షో, రైట్ సైడ్ షో. కాలంట కాలు. మాంసం ముద్ద అయిపోయింది, ముద్ద అయిపోయింది మాంసం ముద్ద. క్యాబిన్ తిన్న ఉండదు. కనీసం కాలేజీకి బతికినా బాగుండేది. అది ఏమున్నా ఏమన్నా ఉండదా, దానికి ఏం లేదు, అంతిక్కనే ఉన్నది. ఇలాంటి చూస్తే ఘోరం ఉన్నా, ఉద్యోగాలు కూడా చేయబుద్ది కాదు. ఇది కరెక్ట్గా ఆ బార్కెట్ ఇప్పుడు పెట్టినట్టున్నారు. అది చూస్తే బండి ఇది అందులో వచ్చినట్టున్నాను. ఘోరంగా ఉన్నది పొజిషన్. ఆడ బల్లన్న ఆగిపోయినాయి వరుసగా. 3 గంటలు పడుతుంది మొత్తం, 3-4 గంటలు పడుతుంది. అమ్మాయి ఏం లాభం ఇంకా. అది క్లియర్ చేయాలా, బండి తీయాలి. ఆ డ్రైవర్ ప్రాణం పోయింది ఘోరంగా. చాలా దూరం ఆగిపోయి, ఆగితే ఆగిందిలే, ఏమున్నది 2 గంటలు అటు ఇటుకు పోద్ది. కానీ ఘోరమైన చావు నిజంగా. డ్రైవర్ లైఫ్ గిట్లా. ఇంకా ఆయన అక్కడ జరిగినప్పుడు సంఘటన స్థలాన్ని చూసి చాలా వరకు రకరకాలుగా అంటారు. ఈయన తప్పు అంటారు, ఆయన తప్పు అంటారు, ట్రాల్ ఆయన తప్పు అంటారు, ఈయన తప్పు అంటారు. ఆడ సిచ్యువేషన్ చూస్తే ఇంకోలాగా ఉన్నది. కళ్ళ ముందు చూసిన వాళ్ళు, జరిగిన వాళ్ళు ఇక చూసిన వాళ్ళు ఉంటారు. ఆడ ఒక వాటర్ కోసం ఒక ఆగిన బండి ఒకటి ఉన్నది, పక్కన ఆపుకుంటే దాన్ని తప్పించపోయి అంటారు. ఇక నాలుగదే ఉన్నది, నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు.
ఏం జరిగిందో ఆ ట్రాలీ డ్రైవర్ ఆయన బతికే ఉన్నాడుగా, ఆయనకు తెలిసి ఉంటుంది నిజమేందో. ఈయన తప్ప ఆయన తప్ప అని. ఒకవేళ ట్రాలీ అయినా తెలిసిన తప్పైనా కూడా ఆయన ఎందుకు చెప్పుకుంటాడు నాదే తప్పని. మరి ఘోరమైన యాక్సిడెంట్ అన్న. ఆయన బతికినా బాగుండేది. ఈ ట్రాలీ అయినా ఎనిదో 16 టైర్ బండి మొత్తం మంచి స్పీడ్లో తగిలినట్టుంది. డబుల్ రోడ్డు, ఏం జరిగిందో ఏందో అసలు ఎవరికి అర్థం కాదు అది. నిజంగా ఆయన కాలు ఊడిపోయి కుడికాలు ఏముంటుంది ఇట్లే ఉంటాం మనకు. దీనిలో చేయడా ఏదన్నా ప్రమాదం తెలిసేస్తుందన్నా కూడా పక్క జరగడానికి ఉంటుందా, అవతలకి దూకడానికి ఉంటుందా, ఏమీ లేదు. ఈ సెట్ మొత్తం ట్రాలీ తీసుకుని వెళ్ళిపోయింది. ఆయన కూడా నేను ఇట్లా కూర్చున్నాను, కుడికాలు మొత్తానికి వెళ్ళలేదు. నేను ఇంకా మీకు ఫోటో చూపించలేదు కానీ 9:30 జరిగిందంట. టైం వచ్చి ఇప్పుడు 3 అవుతుంది. ఆయన డ్రైవర్ అన్నని తీసుకొని వెళ్ళిపోయి హాస్పిటల్కి. మరి ట్రాలీ అయినా ఎటు తీసుకుపోయో తెలియదు. ఆయనకు దెబ్బలేం తగలేదంట, బతికే ఉన్నాడు, బాగానే ఉన్నాడంట. మళ్ళీ వాళ్ళు ఇద్దరు ఉన్నారో ఒకరున్నారో తెలియదు. స్టేషన్ తీసుకెళ్ళి ఉంటారు నాకు తెలిసి. అయితే ఆ జరిగిన సంఘటన చాలాసేపటి నుంచి బల్లాగినాయి. 2-3 ఫోటోలు కూడా చూపిస్తున్నారు. ఆయన చనిపోయి తీసుకెళ్ళి కింద దింపి అని చెప్పేసి అని. ఈ కాలు ఇక్కడి వరకు లేదు, మీకు చూపించలేదు కానీ అది కమ్యూనిటీ గైడ్లైన్స్ అవుతుంది దీంట్లో పెడితే. కానీ ఒకవేళ తెలిస్తే చూడండి. ఖమ్మంకు దగ్గర 25 కిలోమీటర్ల. అదే ఘోరం పరిస్థితి. వీడి వరకు కట్ అయిపోయింది కుడికాలు, ఏం లేదు, కుడికాలు కట్ అయిపోయింది. కట్ అయిపోయి అక్కడ కింద పడ్డది. అసలు కాలే లేదు, కాలని గుర్తుపట్ట లేకుంటున్నది. కాలు ఓ మాంసం ముద్ద ఒక పడున్నది అంతే. దాంట్లోంచి మధ్యలో ఈ ఎముక ఉంటుంది కదా, ఎముక పక్కన ఉన్నది. ఫోటోలో చూశారు కదా ఇందాక. అదే ఘోరమన్న, బతకలే ఆయన, చనిపోయాడు. ఘోరమైన పరిస్థితి. ఎందుకు చేయాలన్నా ఉద్యోగాలు ఎవరి కోసం చేయాలి, ఫ్యామిలీని మెయింటైన్ చేయడానికి ఇవన్నీ చూడు. అమ్మా దారిలో ఇబ్బందులు అంటే ఇక్కడ ఇబ్బందులు. ఎవడో కాదు శత్రువు, మనకు ఎదురుగా వచ్చేవాడే మనకు శత్రువు. మన తోటోడే, మన సహా ఉద్యోగస్తుడే మన శత్రువు. మనోడు మనకే శత్రువు. బాగానే ఉంటుంది అన్న. ఎంత 2 లారీలు కరెక్ట్గా లెక్క అయితే 3 లారీలు పాస్ అయ్యే రోడ్డు ఇది. ఈ ఖమ్మం టు వరంగల్ రోడ్డు. ఎప్పుడు హైవే ఎత్తారో ఇది తెలీదు. ఉన్న కాడికైనా బాగానే ఉంటుంది, 3 లారీలు పక్కా పాస్ అయ్యే రోడ్డు. మా దాంట్లో మాకు ఇంత ఇది మీదికి రావటం, ఇది రావటం, అది రావటం, దీనివల్లే. లారీ ట్రాలీ వరకు కటింగ్ కొట్టాడంటవా? అంటే లోడ్ అంత బయటకు వచ్చేసింది కదా. అదే చాలా చూసిన వాళ్ళందరూ అయితే అదే అంటారు, ట్రాలీ అయినా కటింగ్ కొట్టాడు అని చెప్పి అంటాడు. క్యాబిన్ తిరిగిపోయింది కానీ వెనకాల తోక ఉంటుంది కదా, తోక తిరగల. దానివల్ల ఆ లోడ్ ఏమి ఈ క్యాబిన్ కొట్టేసింది. ఆ క్యాబిన్ కొట్టేసి ఏం లేదు. క్యాబిన్ అసలు మరీ ఘోరంగా అయితే ఘోరం. ఆ ఫ్యామిలీ ఎంత బాధపడుతూ ఉంటారు. ఆయన ఇంటికాడ చెప్పి డ్యూటీకి వెళ్తున్నా అని చెప్పి ఇంటికాడ సేఫ్గా చెప్పి బయలుదేరుతూ ఉంటాడు. చూసి ఆల్రెడీ ఫోన్ వెళ్ళిపోవచ్చు. వాళ్ళు ఎట్లా తీసుకుంటారు వాళ్ళ ఫ్యామిలీ. ఫోన్ వచ్చి వాళ్ళ ఇంట్లో ఫోన్ మోగ్గానే ఇట్లా ఈయన డ్రైవర్ డ్యూటీకి వచ్చి చనిపోయాడు అని చెప్పాట. నమ్ముతారా అసలు? ఇందాక వెళ్ళండి డ్యూటీకి అని చెప్పేసి అని. ఘోరమైన పొజిషన్ ఇది. సో జాగ్రత్తగా ఉండండి అన్న. ఏదన్నా ప్రమాదం జరిగే కొద్దీ ఏదైనా అయితే మాత్రం ఎవడు పెట్టాడన్న. నిజంగా అయితే కానీ మంచిగా అయిందని చెప్పి అనుకునే వాళ్ళే కానీ మరీ ఘోరం పొజిషన్లు. 4 రకాలుగా మాట్లాడుకుంటారు. గిట్టనోడు కూడా దీంట్లోకి వచ్చి ఓ మాట అంటాడు, నన్ను నీదని పోయాడు, అదని పోయాడు, ఇట్లా జరిగింది అని చెప్పేసి అని. పోతా ఉంటా. జాగ్రత్తగా చూసుకున్నాను కొద్దిగా. మరి ఎండాకాలం మరీ డేంజర్గా. ఆఫీస్ అన్న.